సభ్యుడు నరసింహ సార్ గారు వివేకానంద స్వామి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు జనతా ఫౌండేషన్ తరఫున వివేకానంద గారి 164వ జయంతి జరుపుకోవడము మాకు చాలా ఆనందంగా ఉంది. మన దేశం యొక్క సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియపరిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి వివేకానంద గారు. వివేకానంద గారు చాలా సమస్యపూర్తి కలిగినటువంటి వ్యక్తి. దీనికి ఒక ఎగ్జాంపుల్, అతను చికాగోలో జరిగినటువంటి మహాసభల్లో అతను మాట్లాడేటప్పుడు కొంతమంది అతన్ని హేళన చేసేదానికోసము కొన్ని సిటీలు కొంతమంది ఒక్కొక్క క్యాండిడేట్ ఈడియట్ అని రాసి వివేకానంద పైన పేపర్ ఇసిరేయడం జరిగినది. ఆ వివేకానంద గారి పేపర్ చదివిన తర్వాత ఆ పేపర్ చదివి ఎంత సమస్యపూర్తితో ఆన్సర్ చెప్పాడంటే ఆ పేపర్ చదివిన తర్వాత ఎవరో క్యాండిడేట్ తన పేరు రాశాడు కానీ ఏమి తెలియపరచాలో రాయట్లేదని ఆయన సమస్యపూర్తితో చెప్పాడు. ఆ విధముగా ఎంతో ఖ్యాతిని మన భారతదేశం గురించి ప్రపంచ దేశాలకు ఎంతో తెలియపరిచాడు. సో ఆయన యొక్కటువంటి 164వ జయంతిని జరుపుకోవడము మా జనతా ఫౌండేషన్ తరఫున మేము ధన్యవాదాలు అందరికీ. జనతా ఫౌండేషన్లో సభ్యులుగా ఉన్నాను. ఈరోజు వివేకానంద 164వ జయంతిని మనం మాగంటి లేఅవుట్లోని వివేకానంద విగ్రహం దగ్గర జరుపుకుంటున్నాము. ముఖ్యంగా స్వామి వివేకానంద గారు మనకు భారతదేశం యొక్క గొప్పతనాన్ని చికాగోలో ఉన్నటువంటి సర్వమత సమ్మేళనంలో చాలా విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా ఆయన ఏంటంటే యువత అనేది మేల్కొని యువత రాజకీయంగా ఎప్పుడైతే ఎదగతారో ఏబీపీలో కానీ ఇలా డెవలప్ అయ్యి అప్పుడు దేశం అనేది ముందుకెళ్తుందని చెప్పారు. ఎప్పుడైనా ఒక వ్యక్తి ధైర్యంగా ఉన్నప్పుడే మిగతా వాళ్ళు కూడా మనకు భయపడి ఉంటారని అనేక సందేశాలను తెలిపారు. ఏదైనా ఒక పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల అనేది ముఖ్యంగా యువతలో నుంచే వస్తుంది. అందువల్ల యువత అనేది చెడుదారులకు పాల్గొనకుండా యువత నుంచే ప్రతి ఒక్కరూ డెవలప్ అవ్వాలని, యువత ఎప్పుడైతే రాజకీయంగా కానీ సామాజిక ఆర్థిక రంగాల్లో డెవలప్ అవుతారో అప్పుడు దేశం అనేది ముందుకెళ్తుందని అనేక విషయాలని భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేశారు. అంతేకాకుండా ఆయన అనేక సూక్తుల్ని ఒక బుక్ రూపంలో కూడా తయారు చేయడం జరిగింది. డైలీగా జరిగే సూక్తులు, ఆయన సూక్తులు అనేది ఒకటి కాదు, కొన్ని లక్షల సూక్తులు ఉన్నాయి. ఆయన అటువంటి సూక్తులు చూడటువంటి వివేకానంద గారి జయంతి మా జనతా ఫౌండేషన్ తరఫున జరుపుకోవడం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను.